నీవిప్పుడిప్పుడే చూసినదంతా మేము కూడా చూశాము. ఇష్టం లేకపోయినా కూడా చెబుతున్నాము. నీ స్త్రీ హృదయంలోని రహస్యం కూడా మాకు తెలియకుండా లేదు. మీరు ఏమి తెలుసుకున్నారు స్వామి? నీ సమస్త ఆలోచనలు నీ మనసుని కలవరపరిచి నిన్ను మౌనంగా ఉండేట్లు వ్యవసరాల్ని చేసినవి. ఏమిటి ఆలోచనలు? శక్తి స్వరూపిణి దేవి పార్వతి, ఇప్పుడు నీవు నీ మౌనవ్రతాన్ని విడిచిపెట్టావు. ఇప్పుడు నీవు నీ మనసులోని రహస్యాన్ని నీ నోటమటే చెప్పవలసి వస్తోంది. చెప్పు, నీ కోరిక ఏమిటి? స్వామి, ఎప్పటిదాకా నేను కైలాసంలోని హిమ పాషాణాల మధ్య తపస్వినిలా గడుపుతూ ఉండాలి? నా జీవితంలో ఆనందమనే భాగ్యమే లేదా? నా యొక్క ఊహలు ఎప్పటికీ సాకారం కాలేవా? నాకున్న ఆకాంక్షలు ప్రారంభం నుండే గమ్యవిహీనమైనవా? చెప్పండి స్వామి, మీ యొక్క భక్తజనులు మిమ్ములను త్రిలోకనాథుడంటారు. మీరు ముల్లోకాలకి నాథులు, విశ్వనాథులు. కాని మీరు ఒక తపస్విలాగా జీవితాన్ని గడుపుతూ నన్ను కూడా ఐశ్వర్యాలను అనుభవించకుండా వంచితురాలను చేస్తున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠం, శ్రీ బ్రహ్మదేవుల బ్రహ్మలోకం, దేవేంద్రుని యొక్క స్వర్గలోకం, ఈ బ్రహ్మాండంలోని సమస్త ఐశ్వర్యాలు సుఖ సంపదలతో పరిపూర్ణంగా ఉన్నాయి. మరి నేనెందుకు పాషాణ గుహలలో ఇలాంటి జీవితాన్ని గడపవలసి వస్తోంది? చెప్పండి స్వామి, చెప్పండి. మాకనిపిస్తున్నదేమంటే, పర్వతరాజు హిమాలయ రాజకన్యగా ఉన్నప్పుడు భవ్య భవనాల మీద మోహంతో ఐశ్వర్యం సుఖాలను అనుభవించినా కూడా నీ మనసు సంతుష్టపడలేదు పార్వతి. నీవు ఏమనుకుని మా వంటి విభూతిధారి సన్యాసిని వివాహం చేసుకోవాలని పట్టుబట్టావు? మమ్మల్ని పొందాలని ఎందుకు కఠోర తపస్సు చేశావు? అయితే ఇది నిజం కాదా? భవనాలకై లాలస ఇప్పటికీ నీ మనసులో ఉంది అని? ఈ నిజాన్ని నేను అంగీకరించకుండా ఉండలేను స్వామి. కానీ విశ్వనాథుడు భవనాలలో నివసించి ఐశ్వర్యంతో సుఖాలను అనుభవిస్తూ జీవితం గడపాలనుకోవడం అనుచితమా? అవును దేవి పార్వతి, విశ్వనాథునికి ఐశ్వర్యాన్ని సుఖాలను అనుభవించడం అనుచితం. కానీ ఎందుకు? ఎందుకంటే ఈ సృష్టి ప్రారంభం నుంచి ఈ జగత్తు మమ్ములను త్యాగం, తపస్య, వైరాగ్యం, ధ్యానాలకి మూర్తీభవించిన ఆదర్శంగా పాటిస్తోంది. నీవు ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకో పార్వతి. ఒకప్పుడు జగత్తు అంతా సముద్రమథనంలో తేలిన అమూల్య రత్నాలను పొంది ప్రసన్నులైతే, నీ యొక్క శివుడు హాలాహలమైన విషాన్ని కంఠంలో ధరించి సంతుష్టుడయ్యాడు. నీవింకొక రోజును కూడా మరువలేవు పార్వతి. ఆనాడు స్వర్గం నుండి పతిత పావని గంగా భూలోకవాసులకు మోక్షం ప్రసాదించదలిచి తన తీవ్ర గతితో భూలోకం వైపు ప్రవహిస్తే, భూలోకం పాతాళలోకంలోకి కృంగిపోతుంది అనే కారణంతో మేము ఆమెను మా జటాజుటంలో ధరించాం. మీరు చేసే కార్యాలన్నీ ఆదరణీయము, పూజనీయము. మీ త్యాగం, తపస్సు, వైరాగ్యాన్ని చూసి నేను గర్వపడతాను. మిమ్ములను పతిదేవునిగా పొంది మీ ఈ దాసి యొక్క జీవితం సఫలమయ్యింది. వాస్తవానికి ఇప్పుడు నాకిక ఏమీ కోరికలేదు. కానీ ఏమిటి దేవి పార్వతి? కానీ మనోరంజనం, ఇంకా మార్పు కావాలనే దృష్టితో చూస్తే నా కోరిక అనుచితం కాదు కదా? కావలసినది మార్పు ఇంకా మనోరంజనమే అయితే మాకు ఏ అభ్యంతరమూ లేదు. కానీ
నీ కోరిక ఈర్ష్యావశమై ఉత్పన్నమైంది. ఈర్ష్యావశమా? అవును పార్వతి. వైకుంఠం, బ్రహ్మలోకం, స్వర్గలోకాలను చూసి నీ మనసులో భవనాలలో నివసించాలనే కోరిక పుట్టింది. కోరికను కలిగించిన ఈ ప్రేరణను ఈర్ష్య అనే అనవలసి వస్తుంది పార్వతి. కానీ దీనిలోని దోషం నీది కాదు. దోషమంతా ఈ నవీన యుగ పరివర్తనదే. అంటే? అవును పార్వతి. సత్యయుగం పిమ్మట ఇప్పుడు త్రేతాయుగం ప్రారంభమవుతోంది. ఈ యుగంలో పుణ్యంతో పాటుగా పాపం కూడా తన అస్తిత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. పాపం, ఈర్ష్యల పరిణామం శుభకరం కాదు. జగత్తులో అంతటా మంగళకారి, కళ్యాణకారి, శుభ చింతనలతో ఆదర్శాలను మేల్కొలిపే శివుని పత్ని అశుభ పరిణామాలకు భయపడడం ఎందుకు? అలాగైతే మేము నీ కోరికను తప్పక తీరుస్తాము. కానీ ఇచ్ఛాపూర్తి అయ్యాక పరిణామ విషయంలో మమ్మల్ని దోషి అనద్దు. మిమ్మలను దోషిగా ఆరోపించే సాహసం నేనెలా చేయగలను స్వామి? కానీ నిజంగానే మీరు నా కోరికను మన్నిస్తారా? అవశ్యం. చెప్పు, నీ కోరికేమిటి? నా కోరిక ఏమంటే, ఒక ఏకాంత ద్వీపంలో మన భవ్య సువర్ణ నగరం ఉండాలి. ఆ సువర్ణ నగరానికి మధ్యలో మనదైన అతి భవ్య సువర్ణ ప్రాసాదం ఉండాలి. మీరు త్యాగం, తపస్సు, వైరాగ్యాలను విడిచి ఒక భావుక ప్రేమికుని వలె నాతో కలిసి జీవితం గడపాలి. ఆ ప్రేమమయ రసభరిత వాతావరణంలో ఉండి ఈ జగత్తులోని సమస్త చింతలను మరచిపోవాలని. నీవు విహరిస్తున్నట్టి ఊహాలోకాన్ని మేము ఇప్పుడే నీ ముందు ప్రత్యక్షం చేస్తాం. నేను ధన్యురాలిని స్వామి, భాగ్యశాలిని. మీరు నిర్మించిన భవనం నా కలల సాకార స్వరూపం. మీరు నా కోరికను పూర్తి చేసి నన్ను ధన్యురాలిని చేశారు స్వామి. పదండి, అక్కడికి వెళ్ళి నివసిద్దాము. దేవి పార్వతి, ఏ విధంగా శక్తి లేకుండా శివుడు అసంపూర్ణము, అదే విధంగా శివగణాలు లేకుండా శివుడు అసంపూర్ణుడే. వారిని ఇక్కడకు పిలిపించడం ఉచితమవుతుంది. తమ ఇచ్ఛానుసారమే స్వామి. ఇప్పుడు వెళదామా స్వామి? పార్వతి, నీవు కైలాసాన్ని విడిచి సువర్ణ నగరమైన లంకలో నివసించాలనుకుంటే అది మనకి నూతన గృహమవుతుంది. ఇక నూతన గృహంలో ప్రవేశించే ముందుగా ఆ స్థానంలో ఒక శ్రేష్ఠ బ్రాహ్మణుని చేత విధాయకంగా గృహప్రవేశ పూజను జరిపించాలి. ఈ సమయంలో శ్రేష్ఠ బ్రాహ్మణుడు ఎలా రాగలడు స్వామి? మీరే స్వయంగా యజ్ఞేశ్వరులు. అన్నిటినీ మరచి మనమీ సువర్ణ నగరంలో ప్రవేశిద్దాం. అధైర్యపడకు దేవి. మా పరమభక్తుడు నారదుడు మనం అక్కడకు చేరుకునే ముందుగానే ఒక ఉపయుక్త యజ్ఞకర్త అయిన బ్రాహ్మణుని అక్కడకు పంపుతాడు. నారాయణ నారాయణ. దేవర్షి నారద, నీవు ఈ సువర్ణ నగరం లంకని చూస్తున్నావా? నీ మాత పార్వతి ఇప్పుడు మాతో పాటు అక్కడ నివసించాలని ఆతురపడుతోంది. నారాయణ నారాయణ. నీవు శీఘ్రంగా మహర్షి పులస్త్య పుత్రుడు
ఋషి విశ్రవుని గృహప్రవేశ పూజకై పురోహితుడుగా పిలువగోరుతాము. తమ ఆజ్ఞ పరమేశ. నారద, ఋషి విశ్రవుడు ఈ లంకలోని సువర్ణ నగరం వరకు చేరుకునేటట్లు నీకున్న దివ్య శక్తులను ప్రయోగించు. మీరు నిశ్చింతగా ఉండండి మాత. ఇలాంటి కార్యాలలో నారదుడు ఎంతో సిద్ధహస్తుడు. ఓం నమ శివాయ. ఓం నమః 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 శివాయ. ఋషివర్య, నేనెప్పటి నుండో మీకే ప్రతీక్షిస్తూ ఉన్నాను. మీరైతే యజ్ఞాలు పూజల్లోనే మునిగున్నారు. ఓం నమః శివాయ. ఋషివర్య, నేను మీకోసం నిత్య ప్రతీక్షలో తప్పిస్తూనే ఉండాలా? మీరు నా భావాన్ని గాయపరిచేటందుకే నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నారా? మా యొక్క నిత్య నియమాలను పాటించడంలో అడ్డు రావద్దు. ఏ కార్యానికైనా ఒక నిర్ణీత సమయం ఉంటుంది. యజ్ఞం పూర్తి కాగానే మేము నీ సామీప్యానికి చేరుతాం. నేను దైత్యరాజు సుమాలి యొక్క పుత్రికను కేకసి. ఇక ప్రతీక్షించడం అనేది మా దైత్యుల స్వభావం కాదు. దైత్యరాజు సుమాలి పుత్రి ఇప్పుడు ఋషి విశ్రావునికి భార్య. ఆమె తన స్వభావంలో ధైర్యం తెచ్చుకోవలసిందే. అసంభవం. మేము దైత్యులం. మా ముఖ్య సంస్కారాన్ని ఎప్పటికీ విడనాడం. మన వివాహ సమయంలో మీరు నాకు మాటనిచ్చారు. నా మాటను మీరు సదా మన్నిస్తామని. మేము ఈనాడు కూడా మా వచనబద్ధులము కేకసి. కానీ శివారాధనను మాత్రం మానలేము. అంటే మీరు వచన భంగం చేయగల ప్రవంచకులు. కేకసి! నారాయణ నారాయణ. సాదరపూర్వక నమ శివాయ ఋషివర్య. నమశివాయ. ఎంత భాగ్యము! బ్రహ్మదేవుల మానసపుత్రుడు దేవర్షి నారదుడు ఇక్కడికి విచ్చేసి కృప చూపారు. విచ్చేయండి దేవర్షి. బహుశా మీరు నన్ను గుర్తించలేదేమో దేవర్షి నారదా. నేను ఋషి విశ్రవుని భార్య కేకసిని. నారాయణ నారాయణ. దైత్యరాజు సుమాలీపుత్రిక దేవి కేకసిని మరి నారదుడు గుర్తుపట్టడంలో పొరపాటు ఎలా చేయగలడు? ఓ, అయితే మీరు గుర్తుపెట్టి కూడా ఉపేక్షిస్తున్నారా నన్ను? ఉపేక్ష చేసే ప్రసక్తియే లేదు కేకసి. పని వల్ల తొందరపాటులో. తొందరపాట? అవును ఋషివర్య. లంకాద్వీపంపై నిర్మించిన తమ సువర్ణ నగరంలో గృహప్రవేశ పూజకై పరమేశ్వరులు పార్వతీమాత తమకై వేచి ఉన్నారు. మీరు తొందరగా అక్కడికి చేరాలి. శివుని గృహప్రవేశ పూజయా? నేను కూడా వస్తాను స్వామి. శివ 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 శివ. యజ్ఞ పూజలో ఈ రాక్షసికి ఏమి పని పరమేశ? ఏమిటన్నారు మీరు? నేను ఏది ఎలా జరగాలో దాన్ని అలాగే జరుగని నారదా. మీరు నా ప్రశ్నకు సమాధానం ఇయ్యలేదు దేవర్షి. మీరేమన్నారు? నేను అంటున్నది ఏమిటంటే దేవి కేకసి మరి బ్రాహ్మణ పత్ని అక్కడికి వెళ్ళకపోతే శుభకార్యాలు సవ్యంగా ఎలా జరగగలవు అని. వద్దు దేవర్షి, కేకసి మనతో రానక్కరలేదు. నేను తప్పక వస్తాను ఋషివర్య, తప్పకొస్తాను. ముందు మీరు చెప్పండి, మీరు మరి అహోరాత్రాలు ఈ శివ పూజ చేస్తున్నారే, అది ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? లోక కళ్యాణం యొక్క ఉద్దేశంతో. అయితే శివుడు అమంగళాన్ని వాంఛిస్తాడా? అంటే అంటే ఇప్పుడే దేవర్షి స్వయంగా చెప్పారు, బ్రాహ్మణుని పత్ని వెళ్ళకపోతే కనుక యజ్ఞం పూర్తి కాదని. అయితే మీరు శివునికి అమంగళం కోరుకుంటారా?
అమంగళం నీవు అక్కడికి వెడితేనే అవుతుంది. ఏంటన్నారు మీరు? నేనేమంటున్నానంటే దేవి కేకసి, ఇప్పుడు ఇక ఆలస్యం చెయ్యకూడదు, మనం శీఘ్రంగా అక్కడికి వెళ్ళాలి అని. నారాయణ నారాయణ. తమ ఇచ్ఛానుసారమే దేవర్షి నారద. పదకేకసి. మీకు నాదొక విన్నపం. మీరిద్దరూ మా దివ్యశక్తుల ద్వారానే వెళ్ళాలి. ఓం నమ శివాయ. यः स्मरेत् पुण्डरीकाक्षं सभायाभ्यन्तरशुचिः। ॐ पुण्डरीकाक्षः पुनातो। ॐ पुण्डरीकाक्षः पुनातो। ॐ पुण्डरीकाक्षः पुनातो। प्रातस्मरामि गणनाथमनाथबन्धुं सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम् उद्गण्डविघ्नपरिखण्डनचण्डदण्ड माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम्। ॐ वासोष्पथे प्रथेजानिह्यस्मान् स्वावेशो अनामेवो भवानः यतवे माहे प्रथितं योगसवासन्नो भवद्वेपादे शाञ्जातकपादे। ॐ भूर्भुवः स्वः वास्तोष्पते इह गच्छ इह तिष्ठ। वास्तोष्पतये नमः। वास्तोष्पतिम् आवाहयामि स्थापयामि। ॐ पूर्णमदः। ॐ शान्तिः शान्तिः शान्तिः। అభినందనలు అభినందనలు శ్రీ మహేశ్వర. మీ యొక్క గృహప్రవేశ పూజ పూర్తయింది. జయము జయము శివశంకర. నూతన గృహ ప్రవేశ సమయాన పార్వతీమాతకు మీకు అనంత కోటి అభినందనలు. మీరందరూ కూడా ఈ మహాసువర్ణ నగరి కోసం అభినందనలు తెలపాలంటే అవన్నీ దేవి పార్వతికి తెలపండి. ఎందుకంటే ఈ నగరి పార్వతీదేవి యొక్క ఊహలకి సాకార స్వరూపం. దేవాతి దేవ, తమరు తమ మహాలంకా నగరంలో గృహప్రవేశ పూజార్చనలు చేయించే అవకాశం ఇచ్చి మమ్ములను ధన్యులను చేశారు. ఈ మంగళప్రద కార్యం పూర్తయింది. ఇక మమ్మల్ని ఆజ్ఞాపించండి. అప్పుడే యజ్ఞకార్యం పూర్తి ఎక్కడైంది ఋషివర్య? మాకేమీ అర్థం కాలేదు. ఆచార్య, మీరు చేసిన కార్యానికి దక్షిణ తీసుకోకపోతే ఎట్టి మంగళ కార్యమైనా పూర్తి అవుతుందా? తమరు మాకు ఇచ్చినటువంటి మర్యాదకు మించి పరమేశ ఇంకా అధికమైన దక్షిణ ఏదైనా ఉండగలదా? మీరు చెప్పేది నిజమే ఋషి విశ్రవ. అయినా దక్షిణ లేకుండా ఈ శుభకార్య మహిమ వ్యర్థమైపోతుంది. యజ్ఞేశ్వరుడైన శివుని కృపయే నాకు దక్షిణతో సమానమైనది. నాకింకేమీ కోరిక లేదు. మీరేమిటి ఇలా మాట్లాడుతున్నారు ఋషివర్య? చింతకంటే మంచి అవకాశం జీవితంలో ఎప్పటికీ దొరకదు. కేకసి, నీవేమి చెప్పాలనుకుంటున్నావు? ఇచ్చే వరాన్ని మీరు వద్దనకండి ఋషివర్య. దక్షిణను మీరు స్వీకరించవలసినదే ఋషివర్య. దక్షిణ తీసుకోకుండా మేము మీకు ఇక్కడ నుండి వీడ్కోలు ఇవ్వం. ఎందుకు సంకోచిస్తున్నారు? ఇవ్వదలిచిన దక్షిణను నేను అడుగుతాను. పరమేశా, మీరు ఋషివర్యుల వైపున పరమేశ్వరులను దక్షిణ అడుగుతారా? నారాయణ నారాయణ. దక్షిణ స్వయంగా ఆచార్యులే అడగవలసి ఉంటుంది దేవి. నారాయణ నారాయణ.
ఋషివర్య, మీరు దేవి కేకసిని అడిగి మీ ఇచ్చిత వస్తువుని పరమేశ్వరులకు చెప్పండి. పరమేశ్వరుడు తమ భక్తులను ఎప్పుడూ నిరాశపరచరు. ఈ సువర్ణ నగరాన్ని అడగండి ఋషివర్య. ఇది నాకెంతో అత్యధిక ప్రియమైనది. కేకసి, మీరైతే ఇలాంటి భవ్య నగరాన్ని నాకు ఇవ్వలేరు. ఇప్పుడు లభిస్తూ ఉంటే ఎందుకు సంకోచిస్తున్నారు? పరమేశ, ఋషివర్యులు ఏదడిగినా మీరు సహర్షంగా ప్రసాదిస్తారా? దక్షిణ సహర్షంగానే ప్రసాదించబడుతుంది, లేకపోతే దాని మహిమ శూన్యమే అవుతుంది. అడగండి ఋషివర్య. అడగండి ఋషివర్య, ఇప్పుడే అడగండి. ఈ సువర్ణ నగరాన్నే అడగండి. పరమేశ, ఒకవేళ మీరు నాకు ఇచ్చిత వస్తువునే ప్రసాదించాలనుకున్నట్లయితే అయితే మాకు సువర్ణ నగరాన్నే ప్రసాదించండి. తథాస్తు. ఈ భవ్య సువర్ణ లంకని ఇప్పుడు మీకు ఇంకా మీ పత్ని కేకసికి ప్రసాదిస్తున్నాం. లోభే బ్రాహ్మణుడా! లోభే బ్రాహ్మణుడా! నీవు నా కల్పన, నా ప్రేమ, నా స్వప్నాలకు సాకార స్వరూపాన్ని నీ భార్య చెప్పిన మాటలను విని నా నుండి హరించే దుస్సాహసం చేశావు. వెళ్ళు, నేను నిన్ను శపిస్తున్నాను. నీవు నీ పుత్రులు ఈ సువర్ణ నగరంలో సుఖాలను అనుభవించలేరు. సర్వనాశనమనే కారు చీకట్లు మీ మీద సదా ఆవరించుకునే ఉంటాయి. నీవు చూస్తూ ఉండగానే నీ సంపూర్ణ వంశం యొక్క సర్వనాశనం ఇదే లంకా నగరంలో అవుతుంది. ఏమిటిలా చేశావు పార్వతి? దక్షిణతో పాటుగా శాపం కూడా ఇచ్చావా? నీవు ఇప్పుడు అనర్థాన్ని ఆహ్వానించావు కేకసి. శీఘ్రంగా ఇక్కడి నుండి బయలుదేరు, అన్యథా శక్తి స్వరూపిణి పార్వతి కోపంతో మనం భస్మమైపోతాము. నారాయణ నారాయణ, వద్దు వద్దు ఋషివర్య. మీ ఈ భవ్య సువర్ణ నగరాన్ని నుండి మీరు కాదు, మేము బయలుదేరుతాం. అవునా పరమేశ? అవును నారదా, ఈ సువర్ణ నగరం ఇప్పుడు శాపిత నగరం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఆగడం ఉచితం కాదు. కేకసి అనుచితమైన పట్టుదలతో అనర్థాన్ని ఆహ్వానించింది. పార్వతీమాత శాపం కేకసిని భవిష్యత్తులో సర్వనాశనం చేసే కారుమబ్బులుగా నలుమూలలా చుట్టుకుంటుంది. ఈ సంగతి బహుశా కేకసికి తెలియదు. పరమేశ్వరుడు, పార్వతీమాత తదితరులందరూ లంకా నగరాన్ని నుండి నిష్క్రమిస్తారు. ఈ సంఘటనతో రాక్షసి కేకసి మాత్రం సంతోషిస్తుంది. కాని ఋషి విశ్రావుడు ప్రాయశ్చిత్త భావంతో కుమిలిపోతాడు. గ్లాని ఇంకా సిగ్గుతో కుంచుకున్న ఋషి విశ్రావుని సమక్షంలో ఇప్పుడు కేవలం ఒకే ఒక్క ధ్యేయం, తమ తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుని తమ ఆరాధ్యుడు మహాదేవుని ప్రసన్నం చేసుకోవటం. అందుకని అతడు తన ఆశ్రమంలో శివారాధన ప్రారంభిస్తాడు. శంభవాయ నమః. ఓం దేవాధిదేవాయ నమః. ఋషివర్య, ఓం ఋషివర్య, మహారుద్రాయ స్పష్టంగా వినండి నమః. ఋషివర్య. పార్వతీదేవి శాపానికి కారణం నేను కాదు, స్వయంగా మీరే. మీరే కనుక సంకోచించకుండా సువర్ణ నగరాన్ని దక్షిణగా అడిగి ఉంటే కనుక పరిణామం అప్పటికీ అదే అయ్యేది. నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళడమే మా పొరపాటు. నీవే గనక మాతో రాకపోతే ఇలా అయి ఉండేది కాదు.
పితాచరణాలకు పుత్రుడు కుబేరుని ప్రణామం. ప్రణామం మాత. ఆయుష్మాన్ భవ. కీర్తివంతుడు వవుగాక పుత్రా కుబేర. పితాశ్రీ, నా తపస్య ఫలించింది. దాని వరం రూపంలో నాకు ఈ పుష్పక విమానం ప్రాప్తించింది. నీ తపస్సుతో మేము అతి ప్రసన్నులమయ్యాము. సదా సుఖీభవ పుత్ర. పితాశ్రీ, ఋషుల భవిష్యవాణిని అనుసరించి నేను దక్షిణ దిశలో ఒక సమృద్ధి గల ద్వీపం మీద నా రాజ్యాన్ని స్థాపిస్తున్నాను. ఒకవేళ ఆ సమృద్ధి గల ద్వీపం సువర్ణ నగరం లంక కాదు గద పుత్ర. సువర్ణ నగరం లంక మాకు దక్షిణగా ప్రాప్తించింది. నీవు మాకు జ్యేష్ఠపుత్రుడివి గనుక ఇప్పుడు దానిపై నీకు అధికారం ఉంది. కానీ జ్ఞాపకముంచుకో పుత్ర, సువర్ణ నగరి లంక పార్వతీదేవి వల్ల శపించబడింది. మీ ఆశీర్వాదము ఇంకా శివభక్తితో శాప ప్రభావం నశించిపోతుంది పితాశ్రీ. ఋషుల భవిష్యవాణి అసత్యం కాజాలదు. అలాగే అవుతుంది పుత్ర. వెళ్ళు, సువర్ణ నగరి లంకలో నీ రాజ్యాన్ని స్థాపించుకో. ఋషివర్య, నా ప్రేరణతోనే మీరు ఆ లంకా నగరిని దక్షిణగా పొందారు. ఇప్పుడు మీరు నా పుత్రుల అధికారాన్ని వంచించి నా సవతి దూర్విడా పుత్రుడైన కుబేరునికి ప్రదానం చేసేశారు. ఇక నన్ను అడగను కూడా లేదు. సరే, నేను శపథం చేస్తున్నాను. కుబేరుణ్ణి లంకలో శాంతంగా ఎన్నటికీ ఉండనివ్వను.